గేమింగ్ పీసీ ఎవరు వాడతారు? ఆర్కిటెక్చర్, వీడియో ఎడిటింగ్ కానీ, గేమింగ్ తయారు చేసే వాళ్ళు కానీ, గేమ్ ఆడే వాళ్ళు కానీ, అండ్ ఫోటోషాప్ డిజైన్ చేసే వాళ్ళు. ఫోటోషాప్ ఇన్ ద సెన్స్ ఫొటోస్, వీడియోస్ ఎడిటింగ్ చేయడం, ఫొటోస్ డిజైన్ చేయడం, ఆల్బమ్స్ క్రియేట్ చేయడం, ఇలాంటి వాళ్ళకందరూ సిస్టమ్ ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి, గేమింగ్ పీసీ ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, లో ప్రాసెసర్ ఉందనుకోండి, హయ్యర్ గ్రాఫిక్ కార్డ్, హయ్యర్ ర్యామ్ ఉంటే పర్ఫార్మెన్స్ ఇవ్వదు. ఓకే, సేమ్ టైం పవర్ ప్రాసెసర్ ఉండాలి, హయ్యర్ మల్టీకోర్ కలిగిన ప్రాసెసర్ ఉండాలి కంపల్సరీ. నెక్స్ట్ మదర్ బోర్డు ప్రాసెసర్ హై ఉండగా, అన్నీ హయ్యర్ ఉండగా, మదర్ బోర్డులో పవర్ సర్క్యూట్ స్ట్రాంగ్ ఉండాలి కాబట్టి హయ్యర్ మదర్ బోర్డు ఉండాలి. ఓకే, దీంతోపాటు మనకు టెంపరీ మెమొరీ స్టోర్ చేసుకోవడానికి ర్యామ్ కూడా హయ్యర్ ఉండాలి. నార్మల్ బ్రాండ్స్ కాకుండా మంచి ర్యామ్, మంచి కెపాసిటీ ఉన్న ర్యామ్ 32 GB ఆర్ ఏవో సంథింగ్ అట్లా ఉండాలి. నెక్స్ట్ ఇవన్నీ ఇన్సర్ట్ చేయడానికి, అండ్ ఫస్ట్ వన్ మోర్ థింగ్, ఇవన్నీ ఉన్నా కానీ తర్వాత రీడింగ్ స్పీడ్ తక్కువ ఉన్న ఎస్ఎస్జీ కానీ, తక్కువ ఉన్న హార్డ్ కానీ వాడినాం అనుకోండి, అది ఓపెన్ కావడానికే టైం తీసుకుంటుంది. అక్కడ కూడా స్ట్రక్కింగ్ అయ్యే ప్రాబ్లమ్స్ వస్తాయి. స్ట్రక్కింగ్ కావడము, మెల్లిగా ఓపెన్ కావడము, మనకు సహకరించకపోవడం ఉంటుంది అనమాట. దానివల్ల ఏం చేయాలి మనం? దాని కొరకు రీడింగ్ స్పీడ్ ఉండే హార్డ్ డిస్క్ అంటే ఎస్ఎస్జీ, హయ్యర్ స్పీడ్ ఉండేది ఎస్ఎస్జీ వాడాలి. నెక్స్ట్ ఇవన్నీ ఇన్సర్ట్ చేయడానికి క్యాబినెట్ స్పేస్ తక్కువ ఉండకుండా జర మంచి క్యాబినెట్స్ ఇలా ఫ్యాన్స్ ఉండేది తీసుకోవాలి. ఎందుకంటే ఇలా అన్నీ ఇన్సర్ట్ చేసి రన్ అయినప్పుడు హీట్ జనరేట్ అవుతుంది. అప్పుడు ఈ ఫ్యాన్స్ ఇలా ఉండడం వల్ల హీట్ రెడ్యూస్ చేయడానికి ఉపయోగపడుతుంది. మనం దీంతోపాటు ర్యామ్ అయిపోయింది. ఓకే, మన రెండరింగ్ చేసినప్పుడు స్లో రెండరింగ్ అయినప్పుడు అవుట్పుట్ మెల్లిగా వచ్చినప్పుడు మనకు టైం ఎక్కువ తీసుకుంటుంది. దాని కొరకు హయ్యర్ గ్రాఫిక్ కార్డ్ తీసుకోవాలి. మినిమం 6 GB కానీ 8 GB కానీ క్యాష్ మెమరీ ఎక్కువ ఉండేది, స్టోరేజ్ ఎక్కువ ఉండేది. ఇలాంటి గ్రాఫిక్ కార్డ్స్ హయ్యర్ తీసుకున్నప్పుడు మనకు కంపల్సరీ రెండరింగ్ ఫాస్ట్ అయిపోతుంది, దాని అవుట్పుట్ ఫాస్ట్ వస్తుంది. దాన్ని మనం చెక్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది, ఫాస్ట్గా చేసుకోవచ్చు వర్క్. ఇంకోటి స్ట్రక్ కాకుండా ఉంటుంది డెస్క్టాప్. అండ్ ఇవన్నీ ఇన్సర్ట్ చేసి, ఇవన్నీ పర్ఫార్మెన్స్ చేసి, మళ్ళీ దీని అన్నిటికీ పవర్ సప్లై కావాలి కదా, అది తక్కువ పెడతారు. మళ్ళీ అది తక్కువ పెట్టినప్పుడు ఇవన్నీ పవర్ సప్లై కరెక్ట్ సప్లై కాక ఒక 1 hour 10 minutes ఇట్లా రన్ చేసినప్పుడు పవర్ సప్లై కరెక్ట్ రన్ కాక మళ్ళీ ఆగిపోతుంది, రీస్టార్ట్ అవ్వడం, ఎక్కువ స్లో అవ్వడం. కానీ ఇలాంటి పవర్ సప్లై వాడుకోవాలి. ఇలాంటి పవర్ సప్లై వాడుకోవాలి. ఎక్కువ వాటేజ్ ఉండాలి, 650 కానీ 850 ఇట్లా పవర్ సప్లై. సర్వర్ టైప్ ఎస్ఎంపిఎస్ కంపల్సరీ వాడాలి.